హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఎంత దానం చేసినా తరగనిది అంతకంతకు పెరిగేది ఏమిటది? ప్రశ్న మరొక్కసారి. ఎంత దానం చేసినా తరగనిది అంతకంతకు పెరిగేది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఇలాంటి సోపులను అయితే వాడుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఒంటి సోపులు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి. అలా మిగిలిపోయిన సోపులని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ సోపును అయితే కొంచెం ఇది అటు ఇటు కాకుండా ఉంది కదండి, ఈ మొక్కలను అయితే పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఈ మొక్కలను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ఒంటి సోపు మొక్కల్ని ఇలాగ ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో అలా పెట్టేసుకొని 2 కర్పూర బిళ్ళలను పెట్టేసుకొని ఇలా పొట్లం కట్టుకొని, ఇది చాలా బాగా చక్కగా పనిచేస్తుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. సెల్ఫ్లో అయితే మనం బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ బట్టలు అడుగుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బల్లులు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. అలానే బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా ట్రై చేయండి. మన బట్టలకు కూడా బట్టల కింద పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మన కుకింగ్లో వాడే కుకింగ్ పౌడర్ అంటే బేకింగ్ సోడా అంటారండి. దీన్ని ఒక 1 టీ స్పూన్ తీసుకొని దానిలో వేసేసుకొని దానిలో కొన్ని హాట్ వాటర్ని అయితే పోసుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి టిప్పు. ఇలాగా మనం అయితే రోజు టూత్ బ్రష్లను అయితే మనం బ్రష్ చేసుకున్న తర్వాత అలా పెట్టేస్తూ ఉంటాం కదండి. మనకు తెలియకుండానే ఈ బ్రష్ల్లో అయితే క్రిములు, ఫంగస్ అలాంటి బ్యాక్టీరియా లాంటివి ఉంటాయి కదండి. అలాంటివి ఏవీ లేకుండా ఉండాలంటే 1 మంత్కి ఒకసారి అయినా ఇలాగా హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత తీసుకుంటే చక్కగా మనకి బ్రష్లకు ఉన్నటువంటి క్రిములు పోతాయండి. వీటికి ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ అంతా కూడా పోతుంది. ఇలాగా ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత తీసుకొని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇప్పుడైతే చక్కగా ఎంత సాఫ్ట్. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమంది రీచ్ అవుతుంది కాబట్టి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 3. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పేస్ట్ అయితే తీసుకోవాలండి. ఏ పేస్ట్ అయినా పర్లేదు. ఇలా కొంచెం అయితే పేస్ట్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి, అంటే కుకింగ్ పౌడర్ వేసుకొని విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, మనం గిన్నెలు కడుక్కొని విమ్ లిక్విడ్ కొంచెం వేసుకొని ఇదంతా కూడా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ లాగా కలిపేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. మనం రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా లిక్విడ్ని తయారు చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. వేలకు వేలు పెట్టి మనం ఎన్నో లిక్విడ్లు కొనుక్కొస్తూ ఉంటాం కదండి. అటువంటి ఏమీ లేకుండా మన ఇంట్లోనే ఈజీగా ₹1 ఖర్చు లేకుండా ఇలా ఈజీగా అయితే లిక్విడ్ని తయారు చేసుకొని మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఆ స్ప్రే బాటిల్లోది ఎక్కడైనా మనం ఇలా ఫ్లోర్ మీద కానీ, గ్యాస్ పై కానీ, ఫ్రిడ్జ్ మీద కానీ, చైర్ మీద కానీ మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు అలా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే లిక్విడ్ అయితే మొత్తం కలిసింది కదండి, ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా గ్యాస్ స్టవ్ మీద కొంచెం ఇలాగ స్ప్రే చేసేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్తో మనం ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్ మీద వంట చేసేటప్పుడు అనుకోకుండా ఇలా ఏదో కొట్టి టీ కానీ పాలు కానీ అలానే రైస్ కానీ పొంగిపోతూ ఉంటుంది కదండి. ఇలా మనం చక్కగా ఈ గ్యాస్ స్టవ్ మీద ఇలా ఈ లిక్విడ్ని అయితే కొంచెం స్ప్రే చేసుకొని ఇలా మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ అన్నీ కూడా చక్కగా పోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు, ఈ విధంగా అయితే మంచిగా చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ
నరకలు కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. మనం వాటర్తో క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం స్ప్రే చేసేసుకున్న లిక్విడ్ని ఇలాగ తుడిచేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ అయితే వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆ లిక్విడ్ని ఇలా ఫ్రిడ్జ్ మీద కూడా కొంచెం స్ప్రే చేసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ని మనం ఎలా పడితే అలా చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి, మనకు తెలియకుండానే మరకలు పడిపోతూ ఉంటుంది, డస్ట్ ఉంటుంది. ఇలా కొంచెం స్ప్రే చేసేసుకొని ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ వస్తుంది. దీనిపైన క్రిములు కానీ డస్ట్ కూడా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువును కూడా ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చెక్క డోర్లు కానీ అలానే చైర్స్ కానీ ఇలా చక్కగా మనం క్లీన్ చేసి. టిప్ నెంబర్ 4, మన ఇంట్లో ఇలాంటి తాళాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి ఈ తాళాలు ఇలా స్టక్ అయిపోయి ఎంత తీసినా కూడా రావు కదండి. అలా రానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా తాళం కప్పని కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం హీట్ చేసేసుకొని తర్వాత ఇలాగా కొంచెం ఇలా కదుపుకుంటే చాలండి, చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. తుప్పు పట్టినా స్టక్ అయిపోయినా ఇలా కొంచెం హీట్ చేసుకొని కొంచెం కొబ్బరి నూనె వేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, పాలు త్వరగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. పెరుగు మనకి అర్జెంటుగా కావాలి, 1 గంట లోపులోనే 2 గంటల లోపులోనే పెరుగు చక్కగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. పచ్చిమిర్చి తొడుముల్ని ఇలా వేసేసి ఏదైనా ఒక బరువు లాంటి మూత పెట్టుకుంటే చక్కగా గంట లోపులోనే తోడుకుంటుంది. టిప్ నెంబర్ 6, ఇలా అల్లం అయితే కొంచెం ఇలాగా తురుముకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. ఇలా కొంచెం అయితే అల్లం తురుముకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో ఈ అల్లం అయితే వేసుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా మనం అయితే కొంచెం అల్లం అయితే తురుముకున్నాం కదండి, పేస్ట్ అయితే వేసుకోవాలండి. మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా సరే కొంచెం తీసుకొని ఇలా పేస్ట్ అయితే వేసుకొని కొంచెం షాంపూ అయితే వేసుకోవాలండి. ఏ షాంపూ యూజ్ చేసుకున్నా పర్లేదు, కొంచెం షాంపూ వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుంటూ ఏదైనా ఒక స్పూన్ పెట్టి ఇలాగా వాటర్ వేసుకుంటూ కొంచెం లిక్విడ్ లాగా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఈ లిక్విడ్ చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా ఎక్కడైతే మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం స్ప్రే చేసుకుంటే చాలండి. వీటి ఘాటుకి కానీ వీటి స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో అల్లము అలానే పేస్టు అలానే షాంపూ కూడా వేసాం కదండి, చాలా బాగా పనిచేస్తుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్ దగ్గర కొంచెం స్ప్రే చేసుకొని అలానే గ్యాస్ స్టవ్ కింద కానీ గ్యాస్ స్టవ్ పైన కానీ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి కానీ వీటి స్మెల్కి కానీ బొద్దింకలు పారిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ అలానే ఫ్లోర్ మీద కానీ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసేసుకొని ఇలా కొంచెం క్లాత్ పెట్టి ఇలాగ అనుకుంటే చాలండి. వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని దానిలో డెటాల్ అయితే ఒక మూత వేసుకొని కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి అవి 2 తీసుకొని మెత్తగా ఇలాగా దానిలో కరగబెట్టేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ని మొత్తం కూడా దీంట్లో డిప్ చేసి ఇలా మొత్తం కూడా వాటర్ లేకుండా ఇలా చూసుకొని మొత్తం కూడా ఇలా పిండేసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలా పిండేసుకున్న తర్వాత మన ఇంట్లో బూజుగెడలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, వైఫర్ కానీ బూజుగెడ కానీ ఏదైనా మీకు అందుబాటులో ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని ఇలా ఈ క్లాత్ని అయితే ఇలా పెట్టేసుకొని గట్టిగా కదలకుండా ఏదైనా ఒక తాడు కానీ రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసి ఇలా మనం బూజు ఇలా దులుపుకున్నాం అనుకోండి మూల ఉన్నటువంటి బూజు పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి పారిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా మూల మనం బూజు దులిపేటప్పుడు ఆ వాటర్లో ఈ క్లాత్ని ముంచి తీసి ఇలాగా మనం అప్లై చేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి బూజు పురుగులు కానీ అలానే బల్లులు కానీ అలానే బొద్దింకలు కానీ ఇవేవి రాకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్లో మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ చేస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.